హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి పోస్టల్ శాఖలో తపాలా శాఖలో మనకి జీడీఎస్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. సో ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే జీడీఎస్ పోస్టులకి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అయితే ఇదే అనమాట, indiapostsgdsonline.gov.in. సో ఇక్కడ మనకి ఆల్రెడీ కొన్ని స్టెప్స్ అయితే ఇచ్చారండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. లాస్ట్ స్టేజ్ వచ్చేసి మనకి ఫీ పేమెంట్ అయితే చేయాలన్నమాట. సో ఈ స్టేజ్లో అయితే కనుక మనము కంప్లీట్ 1 by 1 కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే కనుక మనము రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేద్దాము. సో ఒకసారి చూద్దామండి. సో ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిందనమాట. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మనము ఖచ్చితంగా మన 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ టీజ్గా అలాగే ఎంటర్ చేయవలసి ఉందన్నమాట. మిస్టేక్లు లేకుండా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ చెక్ చేస్తే కనుక మనమైతే కనుక ఫస్ట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ ఆ మొబైల్ నెంబర్ అనేది SMS రావడానికి, కాల్స్ రావడానికి పాసిబుల్ అయితే ఉండాలన్నమాట. సో కొన్ని మొబైల్స్కి ఏంటంటే వాట్సాప్ నెంబర్లు అలాంటివి ఇస్తారు, వాటికి రీఛార్జ్లు ఉండవు అనమాట. ఇన్ కేస్ మనం ఎంటర్ చేస్తే కనుక వాటికి SMS అనేటివి రావన్నమాట. సో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉండాలి, అదైతే కనుక నిర్ధారించుకోండి. సో ఇక్కడ వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తే కనుక మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక మీకు అప్పుడు మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈమెయిల్ అనేది ఉండాలి. సో సేమ్ ఇక్కడ కూడా ఈమెయిల్ ఎంటర్ చేయాలి. వ్యాలిడేట్ ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఏదైతే కనుక ఈమెయిల్ ఇచ్చింటారో ఐడి ఇచ్చింటారో ఆ ఐడికి ఓటీపీ అనేది వస్తుంది, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చేస్తే కనుక చెక్ చేస్తే అప్లికెంట్ నేమ్ ఇక్కడ చూస్తే కనుక యాజ్ పర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీకు ఏ విధంగా నేమ్ అయితే ఉందో సేమ్ అలానే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూస్తే కనుక ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనమాట, ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట యాజ్ పర్ SSC మార్క్స్ మెమో. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జెండర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక 6Aలో సెలెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్జెండర్ అయితే కనుక ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ కమ్యూనిటీ మీ క్యాస్ట్ ఏదైనది ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, మీరు మీ యొక్క 10th క్లాసు ఏ సర్కిల్లో మీరు పాస్ అయ్యారు ఏంటనేది మీకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేస్తే, సో మీరు ఇన్ కేస్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అనమాట. చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మీరు ఏ సంవత్సరం పాస్ అయినారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్ SSC 10వ తరగతి అనేది మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు ఆ సంవత్సరం అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉందన్నమాట. ఇక్కడ ఏదైతే క్యాప్సా ఉందో దీన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్ 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తే కనుక మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. మీ యొక్క మొబైల్ నెంబర్కి డీటెయిల్స్ అయితే వస్తాయి, అవి ఒకసారి నోట్ చేసుకోండి. సో మీరు నెక్స్ట్ లాగిన్ అవ్వాలంటే ఆ డీటెయిల్స్ ద్వారా మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి కరెక్ట్గా అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే కనుక మీకు ఒక ఫోటో అనేది మీ దగ్గర ఉండాలి, తర్వాత సిగ్నేచర్ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట. ఆ రెండు కూడా 50 KB బిలో ఉండాలన్నమాట, ఒకసారి గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తానండి. ఫ్రెండ్స్ సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు అగైన్ ఏంటంటే మళ్ళీ ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఆధార్ నెంబర్, క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ, ఇన్ కేస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఎంటర్ చేయాల్సి అనమాట. ఇన్ కేస్ ఎస్ అయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ కేస్ ఎస్ అయితే మీకు ఏ టైప్ డిజబిలిటీ అనేది ఉంది, సో ఇక్కడ ఉన్నటువంటి వీటిలో ఏదైనా కానీ మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ నో అయితే కనుక నాట్ రిక్వైర్డ్, సో ఏం అవసరం. నెక్స్ట్ ఏంటంటే కనుక సెలెక్ట్ పర్సన్స్ విత్ డిజబిలిటీ సబ్ కేటగిరీ, ఇందులో ఏమైనా ఉందా. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజెస్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్స్, సో మీరు ఏమేమి లాంగ్వేజ్ చదివారు ఏంటనేది ఇక్కడ తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, సో తెలుగు ఓకే. నెక్స్ట్ అంటే ఇక్కడ వెదర్ ఎంప్లాయిడ్, మీరు ఏమైనా ఎంప్లాయా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, సో అదనమాట. ఇన్ కేస్ ఎస్ అయితే కనుక ఏం ఎంప్లాయ్ చేస్తున్నారు ఏంటనేది, వెదర్ ఎంప్లాయీస్ NOC అంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఈస్ అవైలబుల్. సో మీరు ఎంప్లాయ్ అయితే కనుక మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ వాళ్ళు ఇవ్వగలరా ఇవ్వరా ఏంటనేది ఇక్కడ ఎస్ మీకు వాళ్ళు ఇస్తారు, నో ప్రాబ్లం అని కనుక ఎస్ అని పెట్టుకోవచ్చు. నో అయితే కనుక యాక్చువల్గా నో అయితే కనుక వాళ్ళు అప్రూవల్ ఇయ్యరు అనమాట. సో మ్యాక్సిమం ఎస్ అనే పెట్టాలి. ఎంప్లాయ్ అయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇక్కడైతే కనుక ఇన్ కేస్ ఎంప్లాయ్ అయితే కనుక కంపల్సరీ ఎస్ అయితే పెట్టాలి. ఇన్ కేస్ నో అయితే కనుక
మీకు ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయన్నమాట. సో ఎస్ అనే పెట్టాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు అని. ఇక్కడ చూస్తే కనుక మీ యొక్క ఫోటో సిగ్నేచరు, సో ఇక ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్తే కనుక జేపీజే ఫార్మేట్లో ఉండాలి, అప్ టు 50 KB ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ సిగ్నేచర్ అనమాట. సో ఫోటో ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు ఫోటో అనేది ఆల్రెడీ సిస్టంలో ఉండడానికి తీసేసుకుంటుంది. సో జేపీజే ఫార్మేట్ 50 KBలో ఉండాలి. మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది, అది కూడా 20 KB ఉండాలండి. సిగ్నేచర్ అయితే 20 KB ఉండాలి, జేపీజే ఫార్మేట్లో ఉండాలి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక ఒకసారి చూద్దామండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు. ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఏ విధంగా అయితే స్క్రీన్ డిస్ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నారో అవన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి డిక్లరేషన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అని ఇక్కడ మనము ఇక్కడ బాక్స్లో టిక్ ఇవ్వాల్సి అనమాట. టిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది మనము చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి మీకు చేసి చూపిస్తానండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే మనకి ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. డియర్ క్యాండిడేట్, యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఈజ్. సో ఈ నంబర్ అయితే మనకు రావాల్సి ఉంటుంది అనమాట. ఈ నంబర్ వస్తేనే సో ఒకసారి చూద్దాము. ఇంకా ప్లీజ్ కీప్ ఇట్ ఫర్ ఫర్దర్ రెఫరెన్సెస్. సో కంటిన్యూ టు అప్లై అనేది దాని మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఈ నెంబర్ అయితే మీరు నోట్ చేసుకోండి ఒకసారి. సో ఒకసారి కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేద్దాము. సో ఫ్రెండ్స్, కంటిన్యూ టు అప్లై క్లిక్ చేస్తే కనుక మనకు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా అయితే ఓపెన్ అయిందనమాట. సో ఫస్ట్ అయితే కనుక మన యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది, నెక్స్ట్ చూస్ ప్రిఫరెన్సెస్ వస్తుంది, నెక్స్ట్ మనము ప్రింట్ అనేది అప్లికేషన్ తీసుకోవాల్సి ఉందన్నమాట. సో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ నెంబర్ ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ సర్కిల్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ సర్కిల్కి అప్లై చేయదలుచుకున్నారు. సో నేనైతే ఆంధ్రప్రదేశ్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ ఆప్షన్ అనేది మనం క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఒకసారి మీకు క్లిక్ చేసి చూపిస్తాను. సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఏ విధంగా అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనకి మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ అనేది రావడం జరిగిందనమాట. ఈ యొక్క మన మొబైల్ నెంబర్కి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే క్యాప్చా ఉందో దీన్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద మనము క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి నేనైతే ఇంకా క్లిక్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఓటీపీ అనేది మొబైల్కి అనేది రావడం జరిగింది. ఒకసారి ఎంటర్ చేసి మీకు చూపిస్తాను అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు ప్రీవియస్గా ఏదైతే కనుక మనం డీటెయిల్స్ అప్లై చేసామో అవి వస్తాయి. నెక్స్ట్ కొన్ని ఏంటంటే ఇక్కడ మనం కొన్ని ఎంటర్ చేయాల్సినవి ఉంటాయన్నమాట. అవి ఏంటంటే మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి అనమాట. సో ఇక్కడ మన యొక్క అడ్రస్ వచ్చేసి ఇక్కడ డోర్ ఆర్ హౌస్ ఆర్ అపార్ట్మెంట్ నెంబర్, మన యొక్క డోర్ నెంబర్ వేయవలసి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూస్తే కనుక మన యొక్క స్ట్రీట్, తర్వాత మీరు ఏ విలేజ్లో ఉంటున్నారు, ఏ పంచాయతీ లేదా ఏ మండలంలో ఉంటున్నారు, మీ యొక్క పిన్ కోడ్. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే కనుక మనకు కమ్యూనికేషన్ అడ్రస్, తర్వాత ఇక్కడ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్. సో పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ ఉందంటే కనుక మీరు సింపుల్గా మళ్ళీ అక్కడ అగైన్ ఎంటర్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్. సో ఈ రెండు సేమ్ ఉంటే కనుక ఈ బాక్స్లో జస్ట్ అలా టిక్ చేస్తే కనుక ఇక్కడ ఏదైతే మీరు అడ్రస్ ఇచ్చి ఉంటారో ఇక్కడ సేమ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. మీకు టైం అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అదైతే అది. నెక్స్ట్ చూస్తే కనుక మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీకు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఏంటనేది. సో ఇక్కడ చూస్తే కనుక ఇవి వచ్చేసి మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ మన యొక్క రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎంటర్ చేసినాం కాబట్టి అవి వస్తాయన్నమాట. ఇక్కడ ఏ బోర్డు, మీ యొక్క బోర్డు సెలెక్ట్ బోర్డు. సో ఏంటి మనది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్. ఒకసారి చూద్దామండి ఇది క్లారిటీగా. ఇక్కడ ఏంటంటే మీకు కొందరికి ఏంటంటే గ్రేడ్స్ ఉన్నాయి, కొందరు ఓపెన్ స్కూల్లో చదివింటారు, కొందరికి మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీకు ఏదైతే ఎలిజిబుల్ అవుతుందో మీరు అదైతే ఇంకా ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకొని ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 1999 టు 1999 నుంచి 2011 వరకు మార్క్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఇది ఎలిజిబుల్ అనమాట. కొందరికి గ్రేడ్స్ కూడా ఉన్నాయన్నమాట, కొందరు సిబిఎస్ఈ చదివింటారు. సో ఇది ఒకసారి కన్ఫర్మ్గా చేసుకొని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ మీ యొక్క రిజల్ట్ టైప్ ఏది మీకు వచ్చినది, మార్క్సా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మార్క్స్ అని పెడితే ఇంకా ఇక్కడ మార్క్స్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మార్క్స్ అనేది వస్తుంది.
మీరు ఇక్కడ ఏదైతే చూజ్ చేస్తారో దాన్ని బట్టి మీకు ఇక్కడ కింద అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మార్క్స్ అని ఎంటర్ చేశారు కాబట్టి ఇక్కడ మీరు మార్క్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉందన్నమాట. కొందరికి జీపీఏ స్కోర్స్ ఉన్నాయి. సో అదనమాట మీకు ఏదైతే కరెక్ట్గా ఉందో దాన్ని బట్టి మీరు ఎంటర్ చేయవలసి ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే మీకు ఏదైతే మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్ డీటెయిల్స్ ఇక్కడ 100కి ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ. సో ఒక్కొక్కసారి మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది దగ్గర పెట్టుకొని ఏ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని వచ్చాయి ఏంటి అనేది డీటెయిల్గా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఒకసారి చూద్దాము అది ఎంటర్ చేసి. ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే కనుక మీరు లాంగ్వేజ్ మీ యొక్క సెలెక్ట్ ఇది ఫస్ట్ లాంగ్వేజ్ మీకు 10th క్లాస్ మార్క్స్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి కొందరికి తెలుగు ఉందన్నమాట. సో తెలుగులో ఎన్ని వచ్చాయి. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ ఇది సెకండ్ లాంగ్వేజ్. సెకండ్ లాంగ్వేజ్ మీకు ఏది ఉంది. సో ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంది, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఉందన్నమాట కొందరికి. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఉంది. సో సెకండ్ లాంగ్వేజ్ హిందీ, తర్వాత ఇక్కడ థర్డ్ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మీకు వచ్చిన మార్క్స్ ఇక 6 సబ్జెక్టులలో ఎన్ని వచ్చినాయి ఏంటనేది డీటెయిల్గా అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఎంటర్ చేసేటప్పుడు మీకు మార్క్స్ సీట్ అనేది 10th క్లాస్ మార్క్స్ సీట్ అనేది కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీరు కరెక్ట్గా ఎంటర్ చేయగలరు. సో ఇదొకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిందనమాట. ఇక్కడ ఏంటంటే మనము సర్కిల్ అప్లయింగ్ ఫర్ సో ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్ వచ్చింది. ఈ సర్కిల్లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మీరు ఏ డివిజన్కు అప్లై చేయదలుచుకున్నారు. సో సెలెక్ట్ డివిజన్ అయితే కనుక మనము సెలెక్ట్ చేయవలసి అనమాట. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వీటిల్లో ఏదైనా ఒక డివిజన్కి మీరు అప్లై చేయవలసి ఉంటుందన్నమాట. సో ఒకసారి అది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే నంద్యాల డివిజన్ అయితే సెలెక్ట్ చేశాను. నంద్యాల డివిజన్లో ఉన్నటువంటివి అన్నీ కూడా మనకి పోస్టల్ ఆఫీసెస్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక పోస్ట్ ప్రిఫరెన్సెస్ అయితే కనుక మనం ఇచ్చుకోవాల్సి ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఎన్ని అయితే ఉన్నాయో ఇక్కడ 10 అయితే ఉన్నాయన్నమాట. ఈ 10లలో మనము పోస్ట్ ప్రిఫరెన్సెస్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అనేది మనము ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద ఎలిజిబుల్ వేకెన్సీస్ ఆఫ్ ది సెలెక్టెడ్. ఈ డివిజన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మొత్తం 24 అయితే కనుక ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట ఈ నంద్యాల డివిజన్లో. సో ఈ 24లో మనకి ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్స్ ఉన్నాయనేది క్లియర్గా అయితే ఇచ్చాడు. సో నంద్యాల, అబ్దుల్లాపూర్, జీడిఎస్, బీపీఎం పోస్ట్ ఎస్సీ వాళ్ళకైతే ఇంకా ఇక్కడ ఉందన్నమాట. సో కొన్ని వాటిలో అన్రిజర్వ్డ్ ఉన్నాయి, కొన్ని ఎస్సీ ఉన్నాయి. సో ఇట్లా మీరు క్లియర్గా మీకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఎక్కడ దీన్ని బట్టి మీరైతే ప్రయారిటీ అనేది మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి దాన్ని డౌన్లోడ్ చేసుకొని సో ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అని ఉంది కదా, ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీకు పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది క్లియర్గా అయితే చూపిస్తుంది. ఇక్కడ 1 అని ఉంది, తర్వాత 2 అని ఉంది, 3 అని ఉందన్నమాట. సో మొత్తం మనకి 24 అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఒకసారి 24 అయితే ఇంకా ప్రిఫరెన్సెస్ ఇవ్వవలసి ఉంటుందన్నమాట. మీకు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారము మీరు ఫస్ట్ ప్రయారిటీ ఏది ఇవ్వాలి ఏంటనేది, మీకు నియరెస్ట్గా ఉన్నది ఏంటనేది అవన్నీ కన్సిడర్ చేసి చూసుకొని ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ అట్లా మీరు ప్రయారిటీస్ అయితే ఇచ్చుకుంటూ రావాలి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ది సర్కిల్ అండ్ డివిజన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ సెలెక్షన్. మీరు ఇన్ కేస్ ఏమైనా సెలెక్ట్ అయితే కనుక ఎక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కు మీకు రావాలనుకుంటున్నారు ఏంటనేది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో సెలెక్ట్ డివిజన్ వచ్చేసి నంద్యాల డివిజన్లో కనుక మీరు వెరిఫికేషన్కి రావాల్సి ఉంటుందన్నమాట. సో ఆ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ టిక్ బాక్స్ ఉంది కదా, దీంట్లో ఒక టిక్ అనేది మనం ఇవ్వాల్సి అనమాట. ఐ హియర్ బై డిక్లేర్ దట్. సో మనం ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా కరెక్ట్. సో ఇవన్నీ ఏంటంటే కరెక్ట్ అనమాట. సో ఐ విల్ సబ్మిట్ ది రిక్వైర్డ్ సర్టిఫికేట్. సో ఇవన్నీ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే కనుక మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి నేను క్లిక్ చేసి మీకు అయితే చూపిస్తానండి. ఫ్రెండ్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే ఇంకా స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది అనమాట. యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రింట్ ఆప్షన్ కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట. ఈ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్ స్టేజ్ అయితే కనుక ఇక్కడి వరకు వస్తుంది ఫ్రెండ్స్.
చూస్తారు కదా, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కంప్లీట్ చేసాము, అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసాము, చూస్ ప్రిఫరెన్సెస్ కంప్లీట్ చేసాము, ప్రింట్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసాము. సో ఈ విధంగా అయితే కనుక మన యొక్క స్టేటస్ కంటిన్యూగా అదే తీసుకెళ్తుంది అనమాట. మీరు ఇన్ కేస్ అన్ని దగ్గర పెట్టుకుని ఉంటే ఇంకా ఫోటో సిగ్నేచర్ అవన్నీ ఉంటే ఇంకా ఆటోమేటిక్గా అదే కంటిన్యూగా తీసుకెళ్తుంది అనమాట ఎండ్ వరకు. సో ఇన్ కేస్ ఏంటంటే ఇంకా మధ్యలో ఒక స్టేజ్ అయితే ఇంకా ఫీజు కట్టేది ఉంటుందన్నమాట. ఆ ఫీజు 100 రూపీస్ అయితే మీరు పే చేయవలసి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఇంకా ఫీజు ఏం లేదు. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఇంకా డైరెక్ట్గా ఫీజు లేకుండా మీకు అప్లికేషన్కి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఇన్ కేసు ఓసీ వాళ్ళకైతే ఇంకా ఫీజు అనేది పేమెంట్ 100 రూపీస్ అయితే ఇంకా పేమెంట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ పోస్ట్ తపాలా శాఖలో ఉన్నటువంటి పోస్టులకి మనము ఆన్లైన్లో అప్లై చేసే విధానం అన్నమాట. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇది. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.